మీరు నా ఇంటికి వచ్చి వేడుకుంటుందండి. ఒక సేవకుని ఇంటికి రమ్మని బ్రతిమాలుకుంటూ ఉంది. ఆయన మానాన ఆయన వస్తాడు, ఆయన మానాన ఆయన వెళ్తాడు. ఆ వెళ్ళేప్పుడు కాస్త కొస్తో ప్రేగు కరకరలాడుతుంది. ఏదో ఒక మనస్తాపానికి చిన్నిపాటి మనస్తాపానికి గురవుతాడు. అది మనకు మంచిది కాదు. ఆకలి తీర్చాలి, ఆతిథ్యం ఇవ్వటం మరొకటి. ఏముంది వాక్యంలో? విశ్వాసకి తగినట్టుగా మనం ఉండాలండి, విశ్వాసులకు తగినట్లుగా ఉండాలి. అన్యోన్య సహవాసులు మనం ఉన్నాం. ఇందాక సిఆర్ గారు, చంద్రశేఖర్ గారు అన్నట్టుగా చక్కని పాటలు పాడుతున్నాం. పెంతెకోస్తు అనుభవాల్లోకి వచ్చేసాం, లోదరంలోకి వచ్చి మంచిదే. 2-in-1గా మనం వెళ్తున్నాం, చాలా వండర్ఫుల్. అయితే కేవలం అవి మాటలకు మాత్రమే పరిమితం అయిపోకూడదు. అవి కార్యాలు. క్రియలు లేని విశ్వాసం దేంతో సమానం? క్రియ ఉండాలండి. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు, నీవు నన్ను. ఒక ఆపద రాబోతోంది పేతురు. చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది రాబోతా ఉంది రేపు ఉదయకాల సమయంలో. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి పేతురు అని చెప్తే పేతురు ఏం చేశాడండి? చేశాడా పేతురు? ప్రార్థన చేశాడా? ఏది మెలకువ? క్రైస్తవ విశ్వాసానికి మెలకువేది? క్రైస్తవ విశ్వాసరాలకి మెలకువ ఎక్కడుంది? గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి వారలాట. ఆయన చెప్తున్నటువంటి మాటలను బట్టి మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయాలి. ఆయన తిరిగి వచ్చేమన్నాడు? పేతురు, నీవు కూడా నిద్రించుచున్నావా? క్రైస్తవులండి నిద్రించుచున్న సింహాల వలె ఉన్నారట. సింహం నిద్రిస్తుందండి, బాగా గాఢ నిద్రలో ఉంది. ఇప్పుడు లేవదు, అది కుంభకర్ణుడిలా పండుకుని ఉంది. చాలా టైం వరకు లేవదు అనుకుందాం. ఈ పక్క నుంచి ఆ పక్క, ఆ పక్క నుంచి ఈ పక్కకి కుందేలు పిల్ల పరిగెడుతుంది. దాని మేంచి పరిగెడతా ఎలకపిల్ల వెళ్తుంది. దీని మేంచి ఆ పక్క తల మించి తోక నుంచి తలకి 2-3 సార్లు తిరుగుతుంది అవసరం అయితే. ఏనా చేయగలదా? మెలకువ కలిగి క్రైస్తవుడైనటువంటి వాడు ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థనకు తగినట్టుగా తన జీవితాన్ని మలుచుకోవాలంటే అన్యోన్య సహవాసం అండి సంఘం అంటే దేవుని యొక్క శరీరం. ఆ శరీరం అనేటువంటి దేవాలయంలోనికి మనం వస్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని సమభాగ్యంగా స్వీకరిస్తూ ఉన్నాం. ఆ రక్తము, ఆ యొక్క శరీరము మన రక్తంలో జీర్ణించిపోయి ఉన్నాయి. ఆ జీన్స్ మన రక్తంలో ప్రవహిస్తున్నాయి, అణువున ప్రవహిస్తున్నాయి. దేవుని యొక్క రక్త మాంసాలు మన రక్తంలో, మన శరీరంలో ప్రవహిస్తున్నాయి. వాటికి తగినట్టుగా మన ప్రవర్తన ఉండాలండి వద్దా? వాటికి తగినట్టుగా మన ప్రవర్తన ఉండాలి. మంచి సింగర్స్ ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు. కొంతమంది మంచి స్పీకర్స్ ఉన్నారు, రక్షణ లేని స్పీకర్స్. అబద్ధ బోధకులు ఉన్నారు, వేషధారణ భక్తిపరులు. సో అంత జనరేషన్ మారిపోయింది. ట్రెండు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం అందరూ చెప్పాలంటే. దేవుడు ఒక్కడే నిజమైనటువంటి ప్రవక్తగా, దేవుడు ఒక్కడే నిజమైనటువంటి బోధకుడుగా. యోబు అంటాడు, అయ్యా యేసు దేవా, యెహోవా దేవా, నీ వంటి బోధకుడు ఎవడయ్యా అంటాడు యోబు గ్రంథంలో. ఆయన వంటి బోధకుడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడండి? ఆ బోధకుడు రాసినటువంటి గ్రంథం, ప్రవచనాలు, ఆ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట ప్రతిరోజు మనం చదువుకోవాలండి. ఏం చేయాలమ్మా? చదువుకోవాలా వద్దా? ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఊళ్ళు రాలేనటువంటి వారికి కూడా అక్షరాలు అర్థమవుతాయి. అర్థాల్లో ఉన్నటువంటి హావభావాలు తెలుస్తాయి. తద్వారా తమ జీవితాలను మార్చుకోవటానికి ఆ అక్షరాలు ఉపయోగపడతాయి. ఆ మాటలు ఆ జీవితాలను సరిదిద్దుతాయి. ఏ విధంగా అంటే పరమ వైద్యుడిగా ఈ మాటలు, ఈ వచనాలు ప్రతి ఒక్కరి బ్రతుకులను తీర్చిదిద్దుతాయి. ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలకు ఎందుకు ఎంత వెక్కిరింత? దేవుడంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అన్యోన్య సహవాసంతో
అబ్రహాము తెలియకుండానే యెహోవా దేవుని దూతకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఒకరినొకరము ఆతిథ్యం ఇచ్చుకుంటూ, ప్రేమించుకుంటూ, సన్మానించుకుంటూ, గౌరవించుకుంటూ సంఘాన్ని కట్టుకోవాలి. యాజకులను ప్రేమించాలి, సేవకులను ఉద్ధరించాలి. మంచి స్నేహితుడైన యేసు ప్రభు వారికి, దేవుని యొక్క పరమరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరూ కూడా స్థిరులై ఉండాలి. ఎలా ఉండాలండి? అబ్బా బాగుందండి, చాలా బాగుంది అన్నట్టుగా కాదండి. నువ్వు ఎలా ఉన్నావు? ఆయన ఏమంటున్నాడు నిన్ను గురించి? ఆయన ఏమంటున్నాడు? అబ్బా నా కుమారుడు మంచిగా ఉన్నాడు అంటున్నాడా? నా కుమార్తె బాగుంది అని అంటున్నాడా? అనగలుగుతున్నాడా? అనే విధంగా మనం ఉన్నామా? ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగెను, నిన్ను బట్టి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈమె నా ప్రియకుమార్తె, ఈమె యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు నీ పట్ల ఆనందించే విధంగా నీ యొక్క జీవితం ఉండాలి తప్ప యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నీ బ్రతుకు ఎప్పటికీ కూడా స్వార్థ ప్రియులతో సరిపాటి అయినటువంటి జీవితాన్ని కలిగి ఉంటే ఇక ఎప్పటికీ కూడా నీకు రక్షణ అనేటువంటిది ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా రక్షణ అనుభవాన్ని చూడాలి. ఒక్కసారి దేవునిలోనికి సజావుగా మనం వెళ్ళామంటే జీవితంలో ఆయన మాటలు ప్రతి క్షణంలోనూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి కుటుంబాన్ని అందరం కలిసి బాగు చేస్తూ, సంఘాన్ని నిత్యము అభివృద్ధిలోనికి నడిపించుకుంటూ విరజల్లాలని, వెలుగులతో విరజల్లాలని నేను కోరుకుంటూ ఒక ఆత్మీయ తండ్రిగా నా ఈ మాటలు పరిశుద్ధాత్మ వినికుడిలో ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మంచిది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారమ్మా. రాజీ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. టైం కరెక్ట్గా 8:30 అయింది. మరి ప్రకటించినటువంటి మీదట సమయానికి సభను ముగిస్తున్నాను. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ యొక్క స్తుతి కూడిక మనం ముగించుకుందాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీ అందరికీ కూడా గొర్రెలమూడు ఏపీ లోదరన్ చర్చ్ గొర్రెలమూడు సంఘానికి, అలాగే కొమరం నుంచి వచ్చినటువంటి సంఘస్థులకు మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశాను. వచ్చిన వాళ్ళందరూ కూడా భోంచేసి వెళ్ళండి. మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో మా కోసం ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. మంచిది. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూడిక ముగించుకుందాం. నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము ప్రభువా. ఎందు నిమిత్తమైతే పెడకాల జాకోబు రాజు గారి యొక్క గృహం వద్ద, రాజ్యలక్ష్మి గారి యొక్క గృహం వద్ద కుటుంబ సమేతముగా ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసుకున్నారు. మాకంటే ముందుగా మీకు తెలుసు. ఆయన పిడకాల యాకోబు గారు జ్ఞాపకార్థం, యాకోబు రాజు గారి యొక్క తాతయ్య గారు యాకోబు గారు, ఆయా జ్ఞాపకార్థం పెదకాంతమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం, యాకోబు రాజు గారి యొక్క నాయనమ్మ గారు వారి జ్ఞాపకార్థం ప్రభువా ఈ యొక్క కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి. వాటన్నిటి నుంచి కూడా వారిని తప్పించారు, కాపాడారు, రక్షించారు. స్తోత్రాలు ప్రభువా, వందనాలు నాయన. సంఘాన్ని ఏలెత్తి చూపుతూ ఉంటే, సహవాసంలో ఉన్నటువంటి వారిని ప్రభువా కన్నీరు పెట్టిస్తూ ఉంటే, మాకు ఇక దిక్కెవరు? నీవే కదా. నీ సన్నిధిలో గోజాడటమే కదా మా యొక్క ప్రభా జీవిత ఆశయం. మా అక్కర్లు మీకు చెప్పుకుంటే, మా పరిస్థితులను మీకు తెలియజేస్తే ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాన్ని చక్కదిద్దుతారు, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుతారనేటువంటి ఆయన గొప్ప విశ్వాసంతో ప్రభువా కుమార్తె ఆ రోజు చేసినటువంటి ప్రార్థన మీరు ఆలకించారు అయ్యా. చక్కని సమాధానాన్ని మీరు ఇచ్చారు సంఘం పట్ల, కుటుంబాల పట్ల అయ్యా. అందుని బట్టి స్తోత్రాలు, వందనాలు. వారి పితరులు యాకోబు రాజు గారిని జ్ఞాపకం చేసుకుంటూ, పెదకాంతమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ, యాకోబు రాజు గారి యొక్క పితరులను జ్ఞాపకం చేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులు ఫ్లారెన్స్ లాజర్ గారు, వినిస్టన్ మోజెస్ గారు, నిషా, మునీషా, మను గారు అయ్యా, వారి కుటుంబ సభ్యులు ప్రభు కలిసి కట్టుగా అయ్యా సంఘం అంతటిని ఆహ్వానింపచేసి సేవకులైనటువంటి వారిని, యాజకులైనటువంటి వారిని, సంఘ పెద్దలను పిలువనంపి ఈ కూటాన్ని ఏర్పాటు చేసి ఈ కూటమి ద్వారా మీ నామాన్ని మహిమపరచాలన్నటువంటి అభిలాషతో
ఈ కూటమి ద్వారా వారి కుటుంబాన్ని మీరు దీవించాలనేటువంటి నాయన బలమైనటువంటి కోరికతో ఈ యొక్క సహవాసాన్ని ఏర్పాటు చేసి